క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనమునకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు మరి ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ టీవీ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుదవరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని మనం చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము స్వార్థ ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహంలో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభువు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘం కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రియులారా, ప్రస్తుతం ఈ రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మనం ఇశ్రాయేలుకి జరిగే తీర్పు పార్ట్ 2 నేర్చుకోబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు రాకడ వర్తమానాలు 90వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. 7 తీర్పుల్లో 4వ తీర్పు ఇశ్రాయేలుకి జరిగే తీర్పును గురించి పార్ట్ 2 మేము నేర్చుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబం దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్న చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశం ఉపయోగించుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ప్రస్తుతం మనం రెండవ రాకడ వర్తమానాలు నేర్చుకుంటూ ఉన్నాం. అవునా? వాక్యానుసారంగా రెండవ రాకడలో మొత్తం 7 తీర్పులు జరుగుతాయి. అందులో 4వ తీర్పు ఇశ్రాయేలులకు జరిగే తీర్పు. ఈ తీర్పును గురించి గత కార్యక్రమంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2 మరికొన్ని విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. ఓకే, రైట్. దేవుని వాక్యం జాగ్రత్తగా ఆలకించండి. రెండవ రాకడ తీర్పులు అన్నప్పుడు మొత్తం 7 తీర్పులు మనకి గుర్తుకు రావాలి. 1 యేసుక్రీస్తు శిలువలో పొందిన తీర్పు, 2 కృపాసింహాసనపు తీర్పు, 3 న్యాయసింహాసనపు తీర్పు. ఈ 3 తీర్పుల గురించి ఆల్రెడీ ధ్యానం చేయడం జరిగింది. ఇప్పుడు 4వ తీర్పు ఏంటి? దేవుడు ఇశ్రాయేలులకు ప్రత్యేకంగా జరిగించే తీర్పు. ఈ తీర్పును గురించి గతంలో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఓకే, దేవుడు భవిష్యత్తులో రాకడలో ఇశ్రాయేలు జాతికి ప్రత్యేకంగా తీర్పు తీర్చబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇక ఇశ్రాయేలు జాతి అంటే ఎవరు మీకు చెప్పాం. అబ్రహాము, ఇసాకు, యాకోబుల్లో నుండి వచ్చిన వారిని ఇశ్రాయేలు జాతిగా మనం తీసుకోవాలి. ఇశ్రాయేలీలకి ఈ పేరు ఎందుకు వచ్చింది? యాకోబు పేరు దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు గనుక మరి యాకోబు సంతానాన్ని, ఆ 12 మంది కుమారులను, 12 గోత్రాలని మనం ఇశ్రాయేలీలని పిలుస్తున్నాం. ఓకే, అయితే ఒక ప్రశ్న. దేవుడు ఇశ్రాయేలు జాతికి ప్రత్యేకంగా ఎందుకు తీర్పు తీరుస్తాడు? అందరితో కలిపి తీర్పు తీర్చవచ్చు కదా అని ఆలోచిస్తే దీన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. దేవుడు మానవ జాతిలో నుంచి అబ్రహాముని సపరేట్ చేసుకోవడం జరిగింది. అబ్రహాముతో నిబంధన చేయటం కూడా జరిగింది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు, దేవునికి స్నేహితుడయ్యాడు. ఓకే, ఈ అబ్రహాం ఏం చేశాడంటే దేవుని మాట విని తన కుమారుణ్ణి సహితం దహన బలిగా అర్పించటానికి వెనకాడలేదు. అందువల్ల అబ్రహాము దేవుణ్ణి ఎంత ప్రేమించినందువల్ల, ఎంత త్యాగం చేసినందువల్ల, సమర్పించుకున్నందువల్ల దేవుడు అబ్రహాము వంశాన్ని, ఇశ్రాయేలు జాతిని ప్రత్యేకించాడు అని మనం అర్థం చేసుకోవాలి.
సో బైబిల్ మొత్తం మనం ఆలోచిస్తే ఇశ్రాయేలు జాతి చరిత్ర పాత నిబంధనలో మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది. అవునా? కొన్నిసార్లు మనకేమనిపిస్తుందంటే దేవుడు ఇశ్రాయేలీల పక్షపాతం చూపిస్తున్నాడా, విచక్షణ చూపిస్తున్నాడా అనిపిస్తుంది. అది వాస్తవానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇశ్రాయేలీల పక్షంగా ఆయన పక్షపాతం చూపించట్లేదు, కానీ అబ్రహామును బట్టి ఇశ్రాయేలు జాతిని కరుణిస్తాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీలు మంచోళ్ళు అయి ఉండొచ్చు, చెడ్డోళ్ళు అయి ఉండొచ్చు. అయితే దేవుడికి ఇశ్రాయేలు జాతి కాదు లెక్క, అబ్రహాము లెక్క. అబ్రహాము తన స్నేహితుడు కనుక తన స్నేహితుడు ముఖం చూసి ఇశ్రాయేలు జాతిని కరుణిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు అన్యాయాన్ని సహించేవాడు కాదు. యెహోవా అన్యాయం చేయుట అసంభవం అని వాక్యంలో ఉంది. ఇశ్రాయేలు జాతి తప్పు చేసినప్పుడల్లా అందరికంటే ఎక్కువగా ఇశ్రాయేలు జాతిని దేవుడు భయంకరంగా శిక్షించినట్టుగా కూడా మనం బైబిల్లో చూడవచ్చు. ఇశ్రాయేలు జాతిని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో అంత శిక్షిస్తున్నాడు. దేవుని చేతిలో అన్ని జాతుల వారు శిక్షించబడ్డారు, ఎక్కువగా ఇశ్రాయేలు జాతి శిక్షించబడింది. అంటే ఒకవైపు దేవుడు అబ్రహామును బట్టి ఇశ్రాయేలు జాతిని ప్రత్యేకంగా చూస్తున్నప్పటికీ, ప్రేమిస్తున్నప్పటికీ, వారు తప్పు చేసినప్పుడు అందరికంటే ఎక్కువగా ఇశ్రాయేలు జాతిని దేవుడు శిక్షిస్తూనే ఉన్నాడు. ఒక్కసారి మనం చరిత్ర చూస్తే ఇశ్రాయేలు జాతిని శిక్షించినంతగా దేవుడు ఏ జాతిని కూడా శిక్షించలేదని మనకిట్టే తెలిసిపోతుంది. సో మొత్తానికి దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయనకి పక్షపాతం ఉండదు. దేవుడు దేవుడే. అయితే ఇశ్రాయేలు జాతి విషయంలో దేవుడు ప్రత్యేకంగా ఎందుకు చూస్తున్నాడంటే ఆ జాతిని బట్టి కాదు, కానీ అబ్రహామును బట్టి అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన నిబంధనకు కట్టుబడి ఉన్నాడు. అంతేకాదు అబ్రహాము దేవుని విషయంలో మరి ఎంత లోబడ్డాడు, ఆయన యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. కనుక విశ్వాసానికి, విధేయతకు, దేవుని యందు భయభక్తులకు మారు పేరుగా నిలబడ్డాడు అబ్రహాం. సో అబ్రహామును బట్టి దేవుడు ఇశ్రాయేలు జాతిని ప్రత్యేకంగా చూస్తాడు, ప్రేమిస్తాడు, తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు, వారిని బట్టి ఇతరులను ఆశీర్వదిస్తాడు, వారికి ప్రత్యేకమైన తీర్పు తీరుస్తాడు. ఇదంతా గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు జాతి తీర్పును గురించి మనం ఆలోచిద్దాం. పాస్టర్ గారు, దేవుడు ఇశ్రాయేలు జాతికి ప్రత్యేకంగా తీర్పు తీరుస్తాడని మీరు చెప్తున్నారు. సరే, ఈ విషయాన్ని కొంచెం ఆలోచించేస్తే దేవుడు వారికి ఎలా తీర్పు తీరుస్తాడు అని మీరు అడిగితే దీన్ని మనం కొంచెం గమనించాలి. వాక్యములో మనం ఆలోచించేస్తే ఈ తీర్పు అనేది 3 పద్ధతుల్లో ఉంటుంది. ఒకటేమన్నా మనస్సాక్షిని బట్టి, రెండవది ధర్మశాస్త్రాన్ని బట్టి, మూడవది సువార్తను బట్టి. అర్థం చేసుకోండి, ఎవరికైనా ఈ 3 పద్ధతులే ఉంటాయి. నాస్తికులకైనా సరే, ఇటు క్రైస్తవులకైనా, లేకపోతే అన్ని జనులకైనా, ఇశ్రాయేలులకైనా, ప్రపంచంలో ఉన్న 4 జనాంగాలకు కూడా తీర్పు తీర్చేటప్పుడు 3 బేసిక్స్ ఉంటాయి. ఏమిటి? ఒకటి మనస్సాక్షి, రెండవది ధర్మశాస్త్రం, మూడవది స్వార్థ. ఈ 3టిని ఆధారం చేసుకొని తీర్పు జరిగింది మీరు అర్థం చేసుకోండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్పాడంటే, ధర్మశాస్త్రము కలిగిన వానికి ధర్మశాస్త్రమును బట్టి, ధర్మశాస్త్రము లేని వానికి ధర్మశాస్త్రము లేకయే తీర్పు జరుగును అన్నాడు. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ఆలోచిస్తే, మరి ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాం దగ్గర నుంచి మనం ఆలోచిస్తే మోషే వచ్చేంత వరకు మనస్సాక్షిని బట్టి వారిని తీర్పులోకి తీసుకొస్తాడు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల మొత్తాన్ని తీర్పులో నిలబెట్టాడు అనుకోండి, అవునా? ఈ చనిపోయిన వాళ్ళ మొత్తాన్ని కూడా బ్రతికించాడు అనుకోండి. ఆ తీర్పులో నిలబడినప్పుడు ఏం జరుగుతుంది? 3 పద్ధతులు అమల్లోకి వస్తాయి. ఫస్ట్, ఈ అబ్రహాము దగ్గర నుండి మోషే వరకు ఇశ్రాయేలు జాతిలో ఎంతమంది అయితే చనిపోయారో రేపు వాళ్ళందరిని బ్రతికించి తీర్పు తీర్చినప్పుడు మనస్సాక్షిని ఆధారం చేసుకొని తీర్పు తీరుస్తాడు. ఎందుకు? మరి అప్పుడు ధర్మశాస్త్రం లేదు కదా, అలాగే అప్పుడు సువార్త లేదు, యేసుక్రీస్తు కూడా వారికి తెలియదు కదా, ఆయన పుట్టలేదు కదా. కాబట్టి అప్పుడు ఉన్న ఆధారం ఏంటి? మనస్సాక్షే. ఆ లెక్కకు వస్తే అసలు మోషే ధర్మశాస్త్రం రాకముందు ప్రతి ఒక్కడికి మనస్సాక్షిని బట్టే తీర్పు జరిగిద్ది. అప్పుడున్న ఆ నాస్తికులు, హేతువాదులు కావచ్చు, అప్పుడున్న ఇశ్రాయేలు జాతికి కావచ్చు, అన్ని జనులు కావచ్చు, మనస్సాక్షిని ఆధారం చేసుకుని దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆదాము దగ్గర నుండి మోషే వచ్చేంత వరకు మనస్సాక్షిని ఆధారం చేసుకుని తీర్పు తీర్చబడిద్దని మీరు అర్థం చేసుకోండి.
ఎందుకంటే కొన్నిసార్లు మీకు డౌట్ రావచ్చు, మరి పూర్వకాలంలో చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటంటే వారికి రక్షణ ఉండిద్దా ఉండదా, వారు పరలోకానికి వెళ్తారా నరకానికి వెళ్తారా, వారికి తీర్పు ఎలా జరిగిద్ది అని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు మనం ఎలా ఆలోచించాలి? మనస్సాక్షి. దేవుడు వారికి బలమైన మనస్సాక్షిని పెట్టాడు. రాను రాను ఈ మనస్సాక్షి బలహీనపడి అంతర్వాణిగా ఉంది. కానీ మనస్సాక్షి ఒకప్పుడు బాహ్యవాణిగా ఉండేది. అంటే ఒకడు తప్పు చేసినప్పుడు ఇప్పుడు లోపల మనం గద్దిస్తుంది, కానీ ఆ టైంలో లోపల గద్దించడం కాదు, అసలు బయటికే మనకు తెలిసేది. రే ఏంట్రా తప్పు చేసావు, ఏంట్రా ఇలా చేస్తున్నావు అని కొన్నిసార్లు మన నోటితో మనమే పెద్దగా అనుకునే పరిస్థితి అన్నమాట. కాబట్టి మనస్సాక్షి బలమైంది, తర్వాత బలహీనపడింది, బాహ్యవాణి ఆంతరంగిక వాణిగా మారిపోయింది. సో ధర్మశాస్త్రానికి ముందు మనస్సాక్షిని బట్టి తీర్పు జరిగింది. ఇశ్రాయేలు ప్రజలకైనా సరే మిగతా వాళ్ళకైనా సరే అంతే. సరే, రెండో పద్ధతి ధర్మశాస్త్రం. మోషే దగ్గర నుండి యేసుక్రీస్తు వచ్చేంత వరకు ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని తీర్పు జరిగింది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, ఈ చనిపోయిన మొత్తాన్ని దేవుడు బ్రతికిస్తాడు అనుకోండి, అప్పుడు వాళ్ళు తీర్పులో నిలబడతారు. అప్పుడు దేవుడు వారిని రక్షించాలా వద్దా, పరలోకాన్ని పంపాలా నరకాన్ని పంపాలా, ఏం చేయాలి, ఎలా తీర్పు తీర్చాలి అంటే అప్పుడు మోషే ద్వారా దేవుడు ప్రత్యేకంగా వారికి ఈ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం ఇచ్చాడు. కాబట్టి అప్పటికి యేసుక్రీస్తు ఇంకా రాలేదు గనుక, సువార్త అందలేదు గనుక ధర్మశాస్త్రాన్ని బట్టి వారికి తీర్పు జరిగింది. నేను మీకు ఈ విధంగా 10 ఆజ్ఞలు ఇచ్చాను, ఈ ఆజ్ఞలు మీరు ఎంతవరకు పాటించారు? నేను ఈ విధంగా మీకు ధర్మశాస్త్రం ఇచ్చాను, కట్టడలు విధులు న్యాయ విధులు అవునా, మరి శాసనాలు న్యాయ సూత్రాలు ఈ మొత్తం మీకు ఇచ్చాను, వీటిని మీరు ఎంతవరకు పాటించారు? సో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు జరిగింది. అదే అన్ని జనులు అనుకోండి, వారికి ధర్మశాస్త్రం లేదు కాబట్టి వాళ్ళకి మనస్సాక్షిని బట్టే తీర్పు జరిగింది. అర్థమైందా? ధర్మశాస్త్రానికి ముందేమో అందరికీ మనస్సాక్షిని బట్టి తీర్పు జరిగింది. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రాన్ని బట్టి, మిగిలిన వారికి మనస్సాక్షిని బట్టి తీర్పు జరిగింది. ఎవరైనా ఒకవేళ ఇశ్రాయేలు జాతిలో చేర్చబడి వారు కూడా ధర్మశాస్త్రం క్రిందకు వచ్చారు అనుకోండి, వారికి కూడా ధర్మశాస్త్రాన్ని బట్టియే తీర్పు జరుగును. ఇది రెండో పద్ధతి. ఇకపోతే ఇప్పుడు మూడో పద్ధతిలోకి రండి, క్రొత్త నిబంధనలోకి రండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, యేసుక్రీస్తు వారు వచ్చిన దగ్గర నుండి రేపు సంఘం ఎత్తబడేంత వరకు ప్రస్తుతం ఇశ్రాయేలు ప్రజలకైనా సరే, ఇటు క్రైస్తవులకైనా అన్యులకైనా నాస్తికులకైనా ఇప్పుడు సువార్తను బట్టి తీర్పు జరిగింది. ఎవరెవరికైతే సువార్త ప్రకటించబడుతుందో వారందరికీ సువార్తను బట్టియే తీర్పు జరుగును. ఎవరెవరైతే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారో వారికి ధర్మశాస్త్రమును బట్టి తీర్పు జరుగును. ఎవరికైతే సువార్త అందలేదో, ధర్మశాస్త్రము తెలియదో వారికి మనస్సాక్షిని బట్టి తీర్పు జరుగును. అంటే దేవుని యొక్క తీర్పుకి బేసిక్స్ ఈ 3. ఏమేంటి? 1 మనస్సాక్షి, 2 ధర్మశాస్త్రం, 3 సువార్త. అంటే ఈ వ్యక్తి దేనికి సంబంధించిన వ్యక్తి అయితే ఆ పద్ధతిలో తీర్పు జరిగింది. ఇప్పుడు పలానా వ్యక్తికి సువార్త అందింది, ఇశ్రాయేలు జాతికి కొంతమందికి సువార్త ప్రకటించబడింది, అప్పుడు వారికి సువార్తను బట్టే తీర్పు జరిగిద్ది. యేసుక్రీస్తు గురించి నీకు చెప్పబడింది కదా, ఆయన్ని సొంత రక్షకుడిగా ప్రభువుగా నువ్వెందుకు నమ్మలేదు, నువ్వెందుకు రక్షణ పొందలేదు, యేసుక్రీస్తుని ప్రభువుగా ఎందుకు ఒప్పుకోలేదు అని సువార్త ప్రకటించబడిన వారికి సువార్తను బట్టి తీర్పు జరిగిద్ది. సరే, ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమందికి అసలు సువార్త ప్రకటించబడలేదు అనుకోండి, యేసుక్రీస్తు గురించి వారికి సరిగా తెలియదు, లేక తెలిసినా పట్టించుకోలేదు, ఎందుకంటే వారు సువార్త వినలేదు, వారికి చెప్పలేదు అనుకోండి. ఇప్పుడు ఏమైందంటే ధర్మశాస్త్రాన్ని బట్టి లెక్కలోకి తీసుకొస్తాడు. మీకు ధర్మశాస్త్రం ఇచ్చాను కదా, దాన్ని మీరు ఎంతవరకు పాటిస్తున్నారు అని. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలైనా మరొకరైనా మనస్సాక్షి, ధర్మశాస్త్రం, సువార్త ఏ కాలంలో వాళ్ళకి ఆ కాలాన్ని బట్టి సువార్త జరిగిద్ది. ఏ పద్ధతి వారికి ఆ పద్ధతిలోనే ఆ తీర్పు జరిగిద్ది. ఎవరికి అన్యాయం జరగదు. ఇక సంఘం ఎత్తబడిన తర్వాత మనం ఆలోచిస్తే, సంఘం ఎత్తబడిన తర్వాత ఇశ్రాయేలు జాతిలో 144,000 మంది చక్కగా సువార్త ప్రకటించేవారు ఉంటారు, సాక్ష్యం చెప్తారు. వారు యేసుక్రీస్తుని అంగీకరించి ఆ సమయంలో బూదిగంతాల వరకు సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. తర్వాత ఇశ్రాయేలు జాతికి ప్రత్యేకమైన తీర్పు జరిగింది, స్పెషల్ జడ్జిమెంట్. ఎప్పుడు తెలుసా, ఎక్కడ తెలుసా, ఎలా తెలుసా, ఎందుకు తెలుసా?
ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ తీర్పు తీర్చేది కూడా ఎవరు? యేసుక్రీస్తు వారే తీర్పు తీరుస్తాడు. యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు జాతిని నిలబెట్టి వారికి తీర్పు తీరుస్తాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా? అవును, సంఘం ఎత్తబడి వెళ్ళిపోయిన తర్వాత, 7 ఏళ్ళు శ్రమల కాలం అయిపోయిన తర్వాత, గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు తన బహిరంగ రాకడలో దిగొచ్చినప్పుడు, అర్థమైందా? యేసుక్రీస్తు ఎప్పుడైతే బహిరంగ రాకడలో దిగొస్తాడో, ఆ దిగొచ్చిన తర్వాత 1000 ఏళ్ల రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాడు. ఈ 1000 ఏళ్ల పరిపాలనలకు ముందు ఇశ్రాయేలు జాతిని నిలబెడతాడు వాళ్ళకు తీర్పు తీర్చడానికి. 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయింది, అంత్యక్రీస్తు పరిపాలన అయిపోతుంది. ఇప్పుడు 1000 ఏళ్ల రాజ్యం మొదలైద్ది. ఆ టైంలో ఇశ్రాయేలు జాతిని దేవుడు నిలబెడతాడు. వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. వారికి యేసు ప్రభు తన ముఖ దర్శనం చూపిస్తాడు. ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలీలు యేసు ప్రభు యొక్క ముఖ దర్శనం చేసుకుంటారో బోరున పెద్దగా ఏడుస్తారన్నమాట. జకర్యా గ్రంథంలో మనం 12:10 చూసుకోవాలి, నోట్ చేసుకోండి. జకర్యా గ్రంథం 12:10. రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు భయంకరంగా ఏడుస్తారన్నమాట. ఎలా ఏడుస్తారంటే, 2 భార్యాభర్తలకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు అనుకోండి, జ్యేష్ఠుడు. ఆ జ్యేష్ఠుడు చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఈ తల్లిదండ్రులు ఎలా ఏడుస్తారు అంటే, ప్రాక్టికల్గా వాళ్ళకు ఒక్కడే కుమారుడు, జ్యేష్ఠుడు పెద్దోడయ్యాడు. ఆ కుమారుడు చనిపోతే ఈ తల్లిదండ్రులు ఎంత భయంకరంగా, ఎంత బాధపడుతూ ఏడుస్తారో, యేసుక్రీస్తుని చూసి ఇశ్రాయేలు ప్రజలు అంత భయంకరంగా ఏడుస్తారన్నమాట. ఎందుకు తెలుసా? అయ్యా, మొదటి రాకడలో నువ్వు వచ్చినప్పుడు మేము నమ్మలేదయ్యా, మేము నిన్ను అంగీకరించలేదయ్యా, నిన్ను మేము సిలువేసి చంపాము, బుద్ధి లేని వాళ్ళం. మా సొంత జాతిలో నువ్వు పుట్టినా నిన్ను తీసుకెళ్ళి రోమీలకు అప్పగించి మేము చంపేశాం. మేమెంత శాపగ్రస్తులం, అందుకే భూమి అంతటా చెదిరిపోయాం. ఇప్పుడు తెలిసింది నువ్వే మెస్సేవని, రక్షకుడు అని. నువ్వు చెప్పినా మేము వినలేదు, నమ్మలేదు, లోబడలేదు. కాబట్టి మమ్మల్ని క్షమించండి అని ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ పెద్దగా ఏడుస్తారు. ఎందుకంటే వారి మీదకి పరిశుద్ధాత్మ దిగొస్తాడు. దేవుడు కరుణగల ఆత్మను వారి మీద క్రొమ్మరిస్తాడు. జకర్యా 12:10 చూడండి, మీకు అర్థమైంది. దేవుడే కరుణగల ఆత్మను, పరిశుద్ధాత్మను వారి మీద క్రొమ్మరించినప్పుడు, వారి యొక్క ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడినప్పుడు వారు యేసుక్రీస్తును గుర్తుబట్టి పశ్చాత్తాపడి భయంకరంగా ఏడుస్తూ క్షమాపణ అడుగుతారు. ఆయన్ని నమ్మనందుకు లేక సిలువేసి చంపినందుకు ఏడుస్తారు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే, వారందరినీ అర్థం చేసుకొని ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని ఒకేసారి క్షమించి రక్షిస్తాడు. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలోకి వారిని చేర్చుకుంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన రక్షణ వేరు, ఇశ్రాయేలు జాతి రక్షణ వేరు. గుర్తుపెట్టుకోండి, మన రక్షణ వ్యక్తిగత రక్షణ. నా రక్షణ నాదే, నీ రక్షణ నీదే. కానీ ఇశ్రాయేలీల రక్షణ అలా కాదు. వారిది జాతీయ రక్షణ, వారిది సామూహిక రక్షణ. అంటే ఇశ్రాయేలు జాతి మొత్తం ఒకేసారి రక్షించబడతారు. ఇప్పుడైతే వారు ధర్మశాస్త్రం బట్టి వాళ్ళు తీర్పు జరిగిద్ది, మరి సువార్తను విని వారికి సువార్తను బట్టి తీర్పు జరిగిద్ది. కానీ రెండవ రాకలో ప్రభు దిగొచ్చినప్పుడు వారు నిజంగానే పశ్చాత్తాపడతారు. మనకంటే భయంకరంగా ఏడుస్తారు, క్షమాపణ కోరుకుంటారు. వారికి అప్పుడు సువార్త అందుతుంది. అప్పుడు కరుణగల ఆత్మ వారి మీద కుమ్మరించబడుతుంది. ఏంటి? సో వారందరూ అప్పుడు సత్యాన్ని తెలుసుకుంటారు. సో అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని ఒకేసారి రక్షిస్తాడు. ఇప్పుడు ఎలాగైతే మనల్ని ఒక్కొక్కరుగా మనల్ని రక్షిస్తున్నాడో, లేక కుటుంబాలుగా దేవుడు మనల్ని రక్షిస్తున్నాడో, రేపు దేవుడు వారిని జాతి మొత్తాన్ని ఒకేసారి రక్షిస్తాడనమాట. అందువల్ల ప్రస్తుతం ఇశ్రాయేలీలకి మనోనేత్రాలు మూయబడ్డాయి. అర్థమైందా? తర్వాత ఇశ్రాయేలీలు ఇప్పుడు కఠినమైన హృదయం కలిగి ఉన్నారు. వారు ఇప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నారు. వారి ద్వారా కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడాలి కాబట్టి వాళ్ళు ప్రక్కన ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలు జాతి వాళ్ళు దేవుడికి దూరంగా ఉన్నారు కాబట్టి అన్ని జనులకు మనకు రక్షణ వస్తుంది. ఈ సత్యం కూడా మీరు తెలుసుకోవాలి. ఇశ్రాయేలీలే ముందే రక్షించబడితే మనల్ని దగ్గరికి కూడా రానీరు.
మనకు సువార్త అందనివ్వరు, మనల్ని దగ్గరికి రానివ్వరు, దేవాలయానికి రానివ్వరు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలును ప్రక్కన పెట్టి ముందు అన్యులైనటువంటి మనల్ని రక్షించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అన్యుల కాలం పూర్తవుతుందో అప్పుడు ఇశ్రాయేలుకి ద్వారం తెరవబడుతుంది. ఇప్పుడేమో అన్యులకి ద్వారం తెరవబడింది, అన్యులు రక్షించబడుతున్నారు. ఇశ్రాయేలుకి తలుపు మూయబడిందంటే వాళ్ళు కఠినమైన హృదయం కలిగి ఉన్నారు. రేపేమైద్ది? అన్యులకి తలుపు మూయబడిద్ది. గుర్తుపెట్టుకోండి, అన్యులకి తలుపు మూయబడినప్పుడు ఇశ్రాయేలుకి తలుపు తెరవబడిద్ది. అప్పుడు ఇశ్రాయేలు సర్వసత్యంలోకి నడిపించబడతాడు. పరిశుద్ధాత్మ కరుణగల ఆత్మగా వారి మీద కృమ్మరించబడతాడు. అప్పుడేమవుతుంది? వాళ్ళకి అర్థమైపోతుంది, ఓహో యేసుక్రీస్తుయే కదా మెస్సియా. మనం ఎవరో అనుకున్నాము, మొదటి రాకుల్లో గుర్తుపట్టలేకపోయాం, ఇప్పుడు రెండవ రాకుల్లో ఆయన మనం గుర్తుపడుతున్నాం. ఆయన్ని మనం ద్వేషించాం, దూరంగా ఉన్నాం, ఆయన అని చెప్పి వాళ్ళు తెలుసుకొని ఆయన పాదాల మీద పడి ఏడ్చి పశ్చాత్తాపడి వారు రక్షణ పొందుకుంటారు, క్షమాపణ అడుక్కుంటారు. ఇశ్రాయేలు జాతి మొత్తం రక్షించబడతారు. ఇంకా విషయం ఏంటంటే ఇశ్రాయేలు జాతికున్న కళంకాన్ని దేవుడు ఆ సమయంలో తుడిచివేస్తాడు. వారి కొరకు ఒక ఊట తీయబడుతుంది. ఏది? ఇశ్రాయేలును రక్షించటానికి, వారి పాపాలు క్షమించటానికి, వారికి పట్టిన కళంకం, వారికి ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని తీసేయటానికి ఆ సమయంలో దేవుడు యెరూషలేములో ఒక ఓటను తీస్తాడని ఉంది. అంటే దాని అర్థం ఏంటి? దేవుడే వారిని రక్షించి క్షమించి వారిని శుద్ధీకరిస్తాడు. వారు కూడా రక్షణ పొందటానికి ఇష్టపడతారు, ప్రభువు కూడా రక్షించడానికి ఇష్టపడతాడు. వారు క్షమాపణ అడుక్కుంటారు, ఆయన క్షమిస్తాడు. వారు సత్యాన్ని తెలుసుకుంటారు, అందరు కలిసి ప్రభువుని నమ్ముకుంటారు. అప్పుడు ఇశ్రాయేలు జాతి మొత్తం యేసుక్రీస్తుని రిసీవ్ చేసుకొని ఆయన ఒలీవల కొండ దగ్గర నుంచి ఊరేగించుకుంటా యెరూషలేము తీసుకొస్తారు. మరొక మట్లాదివారం జరుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు యెరూషలేముకి వచ్చిన తర్వాత దావీదు కుమారుడు అనే పేరుతో మరి దావీదు సింహాసనాన్ని మళ్ళీ పునర్నిర్మించి ఆ సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు జాతి యొక్క సహకారంతో లేక ఇశ్రాయేలు దేవుడుగా భూమి మీద 1000 ఏళ్ల రాజ్యాన్ని స్థాపించి 1000 ఏళ్ల పరిపాలన మొదలు పెడతాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి ముందు భవిష్యత్తు ఉంది. ముందేమో మనస్సాక్షిని బట్టి వాళ్ళకి తీర్పు, తర్వాత ఏమో ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు, అవునా? ఇప్పుడైతే మరి సువార్తను బట్టి వాళ్ళకి తీర్పు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా రక్షించబడాలంటే వారు కూడా యేసుక్రీస్తుని నమ్మాల్సిందే, సువార్త అంగీకరించాల్సిందే. అంతేగాని మేము ఇశ్రాయేలు అండి, మేము అబ్రహాం సంతానం అండి అంటే కుదరదు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా తప్ప రక్షణ వేరే మార్గం లేదు. అందుకనే అపోస్తుల కార్యాలు 4:12లో పేతురు గారు ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్పాడు? అర్థం చేసుకోండి. పేతురు గారు ఆ మాటలు ఇశ్రాయేలు ప్రజలతోనే చెప్పాడు. అపోస్తుల కార్యాలు 4:12లో ఈ నామమందే మనం రక్షణ పొందవలెను కానీ ఆకాశమందున్న నామాల్లో కానీ భూమి మీద ఉన్న నామాల్లో కానీ భూమి క్రింద ఉన్న నామాల్లో కానీ ఏ నామమున మనము రక్షణ పొందలేమో. ఓ ఇశ్రాయేలీలారా వినండి, అన్యులారా వినండి, నాస్తికులారా వినండి, అందరూ వినండి. ఈ నామమందే మనం రక్షణ పొందవలెను, అంతేగాని త్రిలోకాలలో ఏ నామంలో కూడా రక్షణ ఉండదు. కాబట్టి ఇశ్రాయేలు అయినా సరే వాళ్ళని దేవుడు ప్రేమిస్తే ప్రేమించవచ్చు, అది వేరే విషయం. ప్రేమిస్తాడు, రక్షిస్తాడు, క్షమిస్తాడు, శిక్షిస్తాడు. ఓకే, ఎక్కువగా ప్రేమించాడు వారిని, ఎక్కువగా శిక్షించినట్టు కూడా చరిత్రలో మనకు తెలుస్తుంది. కాకపోతే రక్షణ విషయానికి వచ్చేసరికి వారైనా యేసు ప్రభు నమ్మక తప్పదు. అందుకనే యోహాను సువార్త 17:3లో యేసు ప్రభు చెప్పిన సత్యం అర్థం చేసుకోండి. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపినటువంటి నన్ను అంటే యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవం. సో ఒక వ్యక్తి రక్షించబడాలి, నిత్య జీవంలో ప్రవేశించాలంటే కేవలం తండ్రిని ఎరిగితే కుదరదు, నేను తండ్రిని నమ్ముతున్నానంటే కుదరదు. కుమారుణ్ణి కూడా అంగీకరించాలి, పరిశుద్ధాత్మ కూడా ఎరిగి ఉండాలి, అప్పుడే రక్షణ. యోహాను సువార్త 3:36, యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు, కానీ కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చును. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? తండ్రిని ఒప్పుకుంటున్నారు కానీ కుమారుని ఒప్పుకోవట్లేదు, అవునా?
కుమారుడి యందు విశ్వాసం ఉంచట్లేదు, విధేయత చూపించట్లేదు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు అలా ఉంటే రక్షణ కుదరదు. యేసు ప్రభు ద్వారే రక్షణ. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకైనా సువార్త అందాల్సిందే. మనస్సాక్షి కాలంలో ఒకే, ధర్మశాస్త్ర కాలంలో ఒకే. మరి ఇప్పుడు ఇది సువార్త కాలం కదా. ఇప్పుడు నేను మనస్సాక్షిని ఫాలో అవుతానంటే కుదరదు. నేను ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతానంటే కుదరదు. వాటికి కాలం చెల్లింది. ఇప్పుడు సువార్త ద్వారా రక్షించబడాలి. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? పౌలు గారు ఏం చెప్పాడు? సువార్త అను వెర్రితనము చేత మనుషులను రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమై ఉన్నది. చూసారా? సువార్త అనేది వెర్రితనంగా మనకి అనిపించినప్పటికీ ఆ సువార్త అనే వెర్రితనము చేత ఈ మనుషులను రక్షించటం, అటు ఇశ్రాయేలు జాతిని కావచ్చు, మనల్ని కావచ్చు, సువార్త ద్వారే రక్షించటం దేవుని యొక్క దయాపూర్వక సంకల్పమై ఉన్నది. సో దేవుడు ఎవరినైనా ఇప్పుడు సువార్త ద్వారా రక్షిస్తాడు. అది మన దృష్టిలో వెర్రితనం అనిపించవచ్చు, కానీ అది దేవుని ప్రణాళిక. కాబట్టి ఇప్పుడు రెండవ రాకడ వచ్చేంతవరకు సువార్త ద్వారా రక్షించబడాలి. మరి రేపు సంఘం ఎత్తబడి వెళ్ళిపోయిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో రక్షణ పొందాలంటే అప్పుడు హతసాక్షిగా మరణించాలి. ఎవరి రక్షణ కోసం వారు మూల్యం చెల్లించుకోవాలి. ఇప్పుడైతే క్రీస్తు మనందరి కోసం మూల్యం చెల్లించాడు. శ్రమల కాలంలో అయితే మన రక్షణ కోసం మనమే మూల్యం చెల్లించి యేసుక్రీస్తుని అంగీకరించి హతసాక్షిగా మరణించవలసిన పరిస్థితి కూడా వస్తుంది. ఆ తర్వాత క్రీస్తు బహిరంగ రాకడలో దిగొచ్చినప్పుడు ప్రత్యేకంగా ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని పిలిపించి వారిని నిలబెట్టి వారికి చెప్తాడు, మొదటి రాకడలో వచ్చినప్పుడు నన్ను చంపేశారులే మీరు, అయినా ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు గనక నా పరిశుద్ధాత్మ ద్వారా మీకు నేను గ్రహింపు కలుగు చేస్తున్నాను అంటాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఆయనకు దండం పెట్టి వారు ఏడ్చినప్పుడు, రక్షణ పొందినప్పుడు దేవుడు ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని రక్షించుకొని 1000 ఏళ్ల పరిపాలనలోకి తీసుకెళ్ళిపోతాడు. అర్థమైందా? ఇంకేదైనా డౌట్స్ ఉంటే తర్వాత మీరు క్లియర్ చేసుకోండి. సో ఈ విధంగా రెండవ రాకడలో 7 తీర్పుల్లో 4వ తీర్పు ఇశ్రాయేలుకి జరిగే తీర్పు. ఈ తీర్పులో ఇశ్రాయేలు జాతి మొత్తానికి రక్షణ కలుగును. మరికొన్ని విషయాలు తర్వాత నేను చెప్తా. సో ఈ సమయంలో ప్రియులారా, ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు ద్వారా, ఈ సువార్త ద్వారా, ఆయన రక్తము ద్వారా రక్షణ పొందుకొని రాకడ కొరకు మనం సిద్ధపడేవారిగా ఉండాలి. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం. ఇజ్రాయేల్ జాతి పట్ల మీరు కరుణ చూపుతున్నందుకు మీకు వందనాలు. సహాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరాలతో ఉన్న వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. గాడ్ బ్లెస్ యూ.